ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చి ఐరోపా దేశంలో ఆప్స్ అని ఒక కొండల సముదాయం ఉంది కదా, పలు దేశముల గుండా వెళుచున్నది. ఆప్స్ కొండ ఆ ప్రాంతములో ఆస్ట్రియా అన్న ఒక అందమైన దేశము. అక్కడ వచ్చి ఒక కేబుల్ కార్ వెళుచున్నది కొండకు వెళ్ళి చూచుటకు. అందులో ప్రయాణం చేయొచ్చు, మీతో మాట్లాడాలని చెప్పి ఈ సందేశమును చిత్రీకరిస్తున్నాము. దేవుని సృష్టి చాలా సౌందర్యంగా ఉన్నది, చూచుటకు మనరమ్యంగా ఉన్నది. అయితే వర్షపు జల్లులు పడుచున్నవి, చాలా చలిగా ఉన్నది. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యమును ఉంచినారు అని అనుకుంటున్నారా? మీకు శత్రువులు ఉన్నారా? పగబెట్టుకుని వారున్నారా? ఇంట్లో ఉంటారు, కొన్నిసార్లు పనిచేసే స్థలంలో ఉంటారు, మీ గ్రామంలో మీరు నివసించే ఏరియాలో ఉంటారు, ఎందుకు సంఘంలో కూడా ఉంటారు. కొన్ని సమయాల్లో మీరు బిజినెస్ చేయుటలో సేవ చేస్తే ఇంకా పగబెట్టుకుని వారు ఉంటారు, మీ మీద విరోధంగా ఉన్నవారు. ఇవన్నీ చూసినప్పుడు మనసుకు ఏమనిపిస్తుంది? విచారం కలుగుతుంది. ఎందుకు మీరు కారణమే లేకుండా నా మీద పగబెట్టుకుంటున్నారు? తర్వాత వారి మీద మీకు కోపం వస్తుంది. వీరిని ఏమైనా చెయ్యాలి అనున్నట్లు అలాంటి భావం కలుగుతుందా? అయితే మీరు ఒకటి చెయ్యాలట. ఏం చెయ్యాలి? యేసు చెబుతున్నారు మత్తయి 5:44లో, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీకెవరైనా శత్రువులు ఉంటే వారిని స్నేహించాలట, వారి మీద ప్రేమ చూపాలి అని యేసు చెప్పారు. ఇదే మీరు చెయ్యవలసిన ఒక భయంకరమైన దండనని చెప్పవచ్చును. మీ మీద పగబెట్టుకున్నవారు ఉన్నారు చూడండి, వారి మీద మీ ప్రేమను చూపారు అనుకోండి, నిప్పులను వారి తల మీద పోయువారుగా ఉందురు, కీడు చేసిన వారికి మేలు చేసినప్పుడు. కనుక మీరు ప్రభు అయిన యేసు దగ్గర నేర్చుకునే కార్యము, యేసు మీద విరోధం కలిగి ఉన్నారు మత నాయకులు, అనేకులు ఆయన మీద విరోధంగా ఉన్నారు, పగబెట్టుకున్నారు, ఈర్ష్యతో ఉన్నారు. ఆయన మాట్లాడిన నేరము, అద్భుతము చేసిన నేరము, అన్నిటినీ వ్యాఖ్యానము చేసి 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 యేసు మీద నింద మోపడంలో జాగ్రత్త కలిగి ఉన్నారు. అయితే దేవుడు ఎవరి మీద పగబెట్టుకోలేదు, విరోధంగా ఉండలేదు. ఆయన వారిని ప్రేమించి క్షమించి పోతూ ఉన్నారు. మీరు కూడా క్షమించండి. వారు తిడితే తిట్టనియ్యండి, మాట్లాడితే మాట్లాడనియ్యండి. అబద్ధం చెప్తున్నారే, అబద్ధమే కదా చెప్తున్నారు, నిజమైతేనే కదా మీరు విచారపడాలి. అబద్ధం చెబితే మీరు సంతోషపడండి. దేవుడు చెప్తున్నారు బాగా ఉండనివ్వండి. మనల్ని తిడితే అది వారికి సంతోషమైతే బాగుండనివ్వండి. మనల్ని తిట్టడం ద్వారా వారికి ఏదైనా వరుమానం వస్తే దాని ద్వారా ఆశీర్వదించబడి వెళ్ళనివ్వండి. అలాగే అనుకుంటాను, యూట్యూబుల్లో కదా మాట్లాడుచున్నారు, మనల్ని తిట్టి వ్యాఖ్యానం చేసి, మనమేమి మాట్లాడినా దాన్ని తప్పుగా వ్యాఖ్యానం చేసి మాట్లాడుతూ ఉంటారు కొందరు వ్యక్తులు, సేవకులు అని చెప్పి కూడా. నేను అనుకునేదేంటంటే, మనల్ని తిట్టి వారికి ఒక వరుమానం వస్తున్నది, బావుండనిమ్ము, అంతే, సంతోషము. ఇదే యేసు మనకు నేర్పించినది. మనము యేసుని వెంబడించాలి. శపించుచున్నారా? వారిని ఆశీర్వదించండి. నీవు దేనికి పనికిరావు, బావుండవంటే యేసు నామములో మీరు బాగా ఉండండి, ఆశీర్వాదంగా ఉండండి అని చెప్పండి. దీన్నే యేసు మనకు నేర్పించినది. దీన్ని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరెప్పుడు సంతోషంగా ఉండొచ్చు, మనసానందంతో ఉండొచ్చు, యేసు ఆశీర్వాదంలో నిండుగా ఉండవచ్చు. అలాగే చూడండి, ఇది యేసు నాకు నేర్పించి అలాగే నేను ప్రాక్టీస్ చేయుచున్నందున నేనెప్పుడు సంతోషంగా ఉంటున్నాను. ఏది నన్ను బాధించదు, ఆశీర్వాదంగా ఉంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను. ఇదే ఆనందమైన క్రైస్తవ జీవితము. సమర్పించుకుంటారా? యేసయ్యా, నా శత్రువులను కూడా నేను ప్రేమించే ప్రేమను ఇవ్వండి, నన్ను శపించు వారిని కూడా ఆశీర్వదించు మంచి హృదయమును నాకు ఇవ్వండి. మిమ్ములను వెంబడించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.